హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో వచ్చేసి మనము ఇంటర్మీడియట్ తెలుగుకి సంబంధించి పద్య భాగం నుంచి సెకండ్ చాప్టర్ రుద్ర పశుపతి కథ, ఈ చాప్టర్ కి సంబంధించి మనము మెటీరియల్ అయితే చూద్దాం. సో ఇది వచ్చేసి మీకు ఈ చాప్టర్ కి సంబంధించినటువంటి గైడ్ అన్నమాట. సో మీకు స్టార్టింగ్ లో వచ్చేసి మీకు కవి గురించి చెప్పాను కదా. ఆల్రెడీ నేను కవి పరిచయాలన్నీ అంటే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఏ చాప్టర్కి ఏ కవి అన్నది చెప్పాను. సో ఈ కవి వచ్చేసి పాల్కూరికి సోమనాథుడు కదా. సో ఇక్కడ చూడండి, మీరు ఈ మెటీరియల్ అయితే క్లియర్గా చెక్ చేసుకోండి. ఇక్కడ స్టార్టింగ్లో మీకు కవి పరిచయం అయితే ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వచ్చేసి మీకు పాఠ్యభాగ నేపథ్యం. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు పాఠ్యభాగ నేపథ్యం. నెక్స్ట్ మీకు ఇక్కడ పాఠ్యభాగ సారాంశం అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అవుతుంది. సో మీరు సారాంశం అయితే ఇక్కడ వరకు కంప్లీట్ అవుతుంది కదా. ఆ తర్వాత మీకు కఠిన పదాలు, అర్థాలు అనేవి అంటే ఇంపార్టెంట్ టఫ్ వర్డ్స్ ఏవైతే ఉంటాయి కదా, వాటన్నిటికి సంబంధించి పద్యాలు అంటే పద్యాలు కూడా ఇచ్చారు. అందులో నుంచి టఫ్ వర్డ్స్కి సంబంధించి మీనింగ్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మీ ఎగ్జామినేషన్ కోసం. సో ఇప్పటి వరకు అయితే ఈ చాప్టర్ అయితే చూడలేదు, కానీ ఐ థింక్ ఈ చాప్టర్ వచ్చేసి మనకు సముద్ర మంథనం జరుగుతుంది కదా, పర్వతాన్ని పెట్టి సముద్ర మంథనం చేస్తారు కదా మనకు. అప్పుడు అంటే మనం కాదు, దేవతలందరూ సముద్ర మంథనం చేస్తారు కదా. అప్పుడు ఫస్ట్ మంథనం చేస్తున్నప్పుడు మొట్టమొదటిగా వచ్చింది హలాహలం, అంటే విషం వచ్చింది. సో ఆ విషాన్ని ఆ హలాహలాన్ని శివుడు మింగడం జరుగుతుంది కదా. సో అది ఎలాగా తన కంఠంలో ఎలా ఉంది, తన శరీరం మొత్తం పాకకుండా కంఠం దగ్గర ఎలా హలాహలం ఉంది, శివునికి నీలకంఠుడు అని పేరు ఎలా వచ్చింది, అదంతా ఇందులో ఉంది అని అనుకుంటాను. సో ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది. సో పార్వతీతో కూడిన దేవతలు, రాక్షసులు, శివుడు, హలాహలం, ఇవన్నీ వర్డ్స్ చూస్తుంటేనే మీకు ఆ కాన్సెప్ట్ గుర్తు రావాలి. సో ఇందులో రుద్ర పశుపతి అనేటువంటి ఆయన ఒక పాత్ర. సో ఈ పాత్ర ఈ సంఘటనలో ఏం చేస్తున్నాడు అదంతా కూడా మీకు ఈ చాప్టర్లో ఉంటుంది. సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ చాప్టర్ని. ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ మీన్ పార్ట్ 1 అయిపోయింది, పార్ట్ 2 కూడా అప్లోడ్ చేశాను. బట్ సెకండ్ చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఈ చాప్టర్ గురించి క్లియర్గా తెలుసుకుందాము. అండ్ ఇక్కడ నుంచి మీకు ఎక్సర్సైజెస్ క్వశ్చన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడ మీకు మోడల్ పేపర్ 1, మోడల్ పేపర్ 2 అన్న క్వశ్చన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే అవి ఎగ్జామినేషన్కి ఖచ్చితంగా దిగుతాయి. ఎందుకంటే అవి గవర్నమెంట్ ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఇచ్చినటువంటి మోడల్ పేపర్స్ ఏవైతే ఉంటాయి కదా, మనకు 10th క్లాస్లో కూడా వచ్చాయి మోడల్ పేపర్స్ గవర్నమెంట్ నుంచి. అలానే ఈ మోడల్ పేపర్స్ ఈసారి కూడా గవర్నమెంట్ నుంచి మోడల్ పేపర్స్ వచ్చాయి. అదేవిధంగా ఆ మోడల్ పేపర్స్లో ఏవైతే క్వశ్చన్స్ ఉంటాయో అవన్నీ ఇక్కడ రాశారు వీళ్ళు, మోడల్ పేపర్ 1, మోడల్ పేపర్ 2 అని. సో ఇవన్నీ మీరు చూసుకోండి. అండ్ ఏకవాక్య పద రూప సమాధానాలు. సో ఈసారి మనకు కొత్త ప్యాటర్న్ రావడం జరిగింది కదా, కాబట్టి అందులో ఏంటి అంటే 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి ఈసారి మన కొత్త ప్యాటర్న్లో. సో ఇవన్నీ మీరు చెక్ చేసుకోవాలి. అండ్ ఇది వచ్చేసి పాఠ్యభాగ సందర్భాలు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో టఫెస్ట్ కూడా అదేవిధంగా మనం చదువుకోవాల్సిందే, చాలా టఫ్ కూడా. అండ్ గ్రామర్ విషయానికి వస్తే సందులు సమాసాలు తప్ప మనకి ఏం లేవు గ్రామర్లో. అండ్ ట్రాన్స్లేషన్ మీన్స్ ఇంగ్లీష్లో వాళ్ళు సెంటెన్స్ ఇస్తారు, వాటిని మనం తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయాలి. సో ఆ ట్రాన్స్లేషన్ అనువాదాలు ఉన్నాయి. సో ఇక్కడ కూడా మీ గ్రామర్లో కూడా మోడల్ పేపర్ 1, మోడల్ పేపర్ 2 అని పెట్టారు. ఇవి కూడా మీరు క్లియర్గా చెక్ చేసుకోండి. సో సందులు అయితే కంప్లీట్ అయ్యాయి ఈ చాప్టర్ నుంచి. అండ్ సమాసాలు, ఇక్కడ సమాసాలు అయితే స్టార్ట్ అయ్యాయి. ఆ తర్వాత కఠిన పదాలకు అర్థాలన్నీ ఉన్నాయి. సో ఇదే విధంగా మీకు ఎటువంటి మెటీరియల్స్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్.